మాకు యుద్ధాలు అగాధాలు కూడా వచ్చాయి. అమ్మయ్యా, మాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. మీ స్వామివారు 18 ఉత్తమ గుణాలు కలవాడని చెప్పారు కదా, అందులో ఒక లక్షణమైన సర్వజీవుల పట్ల సమాన దయ కలవాడంటారే, అదేమిటో కాస్త వివరించండి. నా రామచంద్ర ప్రభు ఎవరైనా ఒక్కసారి శరణు రామచంద్ర ప్రభు అంటే చాలు, వారిని ఇంకా జీవితాంతం వదిలిపెట్టాడు. సీతమ్మనైనా వదిలేస్తాడు, ప్రియమైన లక్ష్మణుని అయినా వదిలేస్తాడు, కానీ ధర్మాన్ని మాత్రం తప్పడు. ఆయన్ని ఆశ్రయించుకున్న అనేక ప్రాణులకు ఆయన ఉత్తమ గతులు కల్పించాడు. ఉడత తనకి సాయం చేసినందుకు తన చేతులతో నిండి దాన్ని ఉద్ధరించాడు. జటాయుకు తానే స్వయంగా మంత్రాలు చదివి సద్గతి కలిగేలా అంత్యక్రియలు చేసి వైకుంఠ వాసానికి పంపాడు. కబంధుని కూడా ఉద్ధరించాడు. రాక్షసులకు కూడా రాజ్యాన్ని దానం చేశాడు. అట్లాంటి దయాశాలి మా రామచంద్ర ప్రభు. అయ్యా, ఉన్న మాటైనా ఉడికెక్కువ. అస్తమానం ఉన్న మాటే అన్న మాటే అనక్కర్లేదు. అక్కడ ఏవో ఉంటాయి చదువుతున్నారు. మీ కాళిదాసు కవిత్వం కొంట, మా పైత్యం కొంట. ఇందాక చూసాంగా, అది కూడా చూసాం. ఒంటి గంటలు ఇష్టం వచ్చినట్లు ఏవో అంటారులేండి, పడతాం ఆడపిల్ల వాళ్ళం కదా. అయ్యా, కాస్త ఆగండి. తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. మీ స్వామివారి పక్షపాతి అనడానికి మా దగ్గర కావలసిన ఆధారాలు ఉన్నాయి. రావణాసురుని సంహరించినప్పుడు ఎన్నో కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు మరియు రాక్షసులు కూడా అనేక మంది చనిపోయారు. అప్పుడు స్వయంగా ఇంద్రుడు వచ్చి, స్వామి నాకు ఏదైనా ఆజ్ఞ ఇవ్వండి చేస్తాను అని అడిగేటప్పుడు మీ స్వామివారు తన పక్షాన్ని యుద్ధం చేసిన కోతుల్ని, వానర జాతుల్ని, సైన్యాన్ని అమృతంతో బ్రతికించమని కోరారు. కానీ అదే యుద్ధంలో చనిపోయిన రాక్షసుని బతికించమని కోరారా? ఆయన పక్షపాతి కాదంటారా? మీరే చెప్పండి. మీ మాటల్లోనే చెప్తాను. ఏం తెలివితేటలండి మీవి. అసలు మీకు జవాబు చెప్పాలంటేనే మాకు చాలా విసుగ్గా ఉంటుంది. కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. యుద్ధంలో రాక్షసులు యుద్ధం చేస్తూ మా స్వామివారిని చూస్తూ అంత్య సమయంలో మా ప్రభువుని చూసి తనువు చాలించారు కనుక వారికి అడగకుండానే మోక్షం వచ్చింది. వారిని మళ్ళీ బ్రతికించి వారిని అధోగతికి తెమ్మంటారా? ఇంకా విషయానికి వస్తే వానర సైన్యం ఆ దుష్ట రావణాసురుడిని చూస్తూ ఆశువులు వాశారు కనుక వారికి సద్గతి కలిగించడం కోసమే మా శ్రీవారు వారిని పునర్జీవింపజేసి సద్గతి కలిగేలా చేశారు. ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. మాకు ఇవన్నీ తెలియలో కావు. లోక కళ్యాణం కోసం ఇవన్నీ అడగాల్సి వస్తుంది. మీ అమ్మగారు చాలా సమర్థులైన వారని ఒప్పుకుంటాం. లేని సత్వ రజస్తమో గుణాత్మకమైన మాయా శక్తి స్వరూపమైన మా సీతమ్మను మీ రాముడు కలవబోతున్నాడు. ఇంతవరకు మీ రాముడు నిర్వికారుడు, బ్రహ్మచారి. ఇప్పుడు శ్రీం బీజం రామ్ బీజంతో కలిసింది, సీతారాములయ్యారు. సీతమ్మను విడిచి రామయ్య ఒక్కడిని పూజించరాదు. అందుకే శ్రీరామ జన్మ తిథి నాడు సీతారాముల కళ్యాణం చేసి ఇద్దరిని ఒకటిగా పూజించాలి అని మన శాస్త్ర సంప్రదాయం. అటువంటి మా సీతమ్మను మీ రామునికిచ్చి కన్యాదానం చేస్తున్నాం. దానం ఇచ్చే చెయ్యి మాది పైన ఉంటుంది, మరి మీలో పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుంది. ఈ విషయం మీరు కొంచెం గుర్తు పెట్టుకుంటే మేము చాలా సంతోషిస్తాం. చాలా సంతోషిస్తాం అందరూ. సరే, అన్ని బాగున్నాయి. ఒక్కసారికే మా చెయ్యి క్రింద ఉండడం, తర్వాత అంతా మాది పై చెయ్యి. ఇంకా ఏమైనా ఉందా, లేక కళ్యాణం వరకు వచ్చేసారా? మాకు తగిన విధంగా మంచి విందు చిందు ఏర్పాటు చేస్తారా? అయ్యో అయ్యో అయ్యో, తప్పకుండానండి బాబు. విందు కోసం మేము ఎప్పుడు తినే రకరకాల కందమూల ఫలాలు సిద్ధం చేశాం. ఇంక చిందు కోసం అంటారా? సాయంత్రం భజన కార్యక్రమం ఉండనే ఉంది. మీరు చిరుతలు, తాళాలు, తప్పట్లు తప్పకుండా తెచ్చుకోండి. ఆనందిద్దుగా. మీ నుంచి అంతకన్నా ఎక్కువ ఏమి ఆశిస్తాం లేదు. మా విందు ఏర్పాట్లు అన్ని మేమే చేసుకుంటాం. మీకు వీలైతే రండి. మా దగ్గర కూడా మంచి మంచి కందమూల ఫలాలు ఉన్నాయి, మీకు పెడతాం. అయ్యా, మేము మీరు అంతగా బతిమాలుతూ ఉంటే విందుకు తప్పకుండా వస్తాం. కానీ అక్కడిక్కడ కందమూలాలు ఎందుకు రండి, కృష్ణాన భోజనమే ఆరగిస్తాం. ఇన్ని శుభలక్షణాలు సమానంగా ఉన్న ఈ జంటను మళ్ళీ మళ్ళీ కలిపే అదృష్టము, ఆనందము మనందరికీ. కావున మనం ఇలా